ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 37. శరీరంతో మోక్షం. తేదీ 20/2/1946. దాదాపు ఒక వారం కిందట నూతనాగతులు ఒకరు భగవాన్ని సమీపించి, ఈ శరీరంతో శాశ్వతంగా ఇలాగే ఉండి మోక్షం పొందవచ్చునా అని ప్రశ్నించారు. అసలు మోక్షం అంటే ఏమిటి? పొందేదెవరు? బంధం ఉంటే కదా మోక్షం. ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్. నాకే నన్నారా పృచ్ఛకులు. నీవంటే ఎవరు? బంధం నీకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దామన్నారు భగవాన్. వారికిక మాట్లాడలేక విరమించుకొని కొంచెం సేపుండి లేచి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన వెనుక అనుగ్రహపూరిత దృక్కులతో అందరినీ చూసి చాలామందికి ఇదే ప్రశ్న. ఈ శరీరంతో ఇలాగే మోక్షం పొందాలని. ఇదొక సంఘం. ఇప్పుడే కాదు, పూర్వం కూడా ఎందరెందరో కాయకల్ప వ్రతాలని అవని ఇవని ఏమేమో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చునని, ఈ బొందితోనే కైలాసానికి పోవచ్చునని శిష్యులకు బోధించడమే కాక ఎన్నెన్నో గ్రంథాలు రాసి పెట్టేవారు. ఇంతా చెప్పి ఇన్ని చేసి ఎన్నో రాసి కడక ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వశమై వారు పోయేవారు. చెప్పినట్టి చేసినట్టి గురువే పోతే శిష్యులకేముందిక? ఇప్పుడు చూసింది ఇంకొక క్షణాన ఏమవుతుందో మనకు తెలియదు. ఈ శరీరం నేను కాదని విచారించి తెలిసి దాన్ని లక్ష్యం చేయని వైరాగ్యవంతులకు కానీ శాంతి దొరకదు. శాంతి కుదుటే కదా మోక్షం. శరీరం నేననే భ్రాంతి ఉన్నంత వరకు శాంతి కుదరదంటే ఈ శరీరాన్ని ఇలాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువ అవుతుందే కానీ తగ్గడం ఎలా సంభవిస్తుంది? ఇదొక భ్రాంతి అన్నారు భగవాన్. ఇక సెలవు. నీ సోదరి.